భార్యను చంపేసి ఇసుకలో పూడ్చేసిన భర్త కారణం అదేనట. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్న సంఘటనలు ఎన్నో తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహా వ్యవహారాల వల్ల చిన్న భిన్నం అయిపోతున్న కుటుంబాలు ఎన్నో నిత్యం ఏదో మూల దర్శనమిస్తుంటాయి. ఈ సమయంలో జరిగే హత్యలు, అనంతరం అనాథులుగా మారుతున్న పిల్లలు. తాజాగా ప్రొద్దుటూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అవును, కొన్ని రోజులుగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భార్యను ఎన్నోసార్లు మందలించినా వినడం లేదు. దీంతో పార్కుకు వెళ్దామంటూ భార్యను తీసుకొని వెళ్లిన ఆ భర్త గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆ కంప చెట్లలో గొయ్యి తీసి ఇసుకలో పూడ్చేశాడు. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన శుక్రవారం రాత్రి ప్రొద్దుటూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమృత్ నగర్ కు చెందిన అన్వర్ బాషా, మైలవరం మండలం దోడియం గ్రామానికి చెందిన రేష్మాలకు 10 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో అన్వర్ బాషా ప్రొక్లైనర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే నేపథ్యంలో కొన్ని రోజులుగా తన భార్య రేష్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం భర్తకు తెలిసింది. దీంతో విషయం గ్రహించిన భర్త కన్ఫర్మ్ చేసుకొని పలుమార్లు ఆమెను మందలించాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. విడాకులు ఇవ్వాలని కోరినా ఆమె అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో 10 రోజుల కిందట వీరి మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో అలిగిన రేష్మ ఈశ్వర్ రెడ్డి నగర్ లోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈశ్వర్ రెడ్డి నగర్ కు వెళ్లిన అన్వర్ బాషా ఆమెను పార్క్ కి రమ్మని తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కొద్దిసేపు ఆ పార్కులోనే గడిపిన అనంతరం పార్కు ఎదురుగా ఉన్న కంప చెట్లలోకి తీసుకెళ్లి ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు బాషా. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇసుకలో పూడ్చిపెట్టిన రేష్మ మృతదేహాన్ని వెతికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది.